అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను ఒక విజన్తో మీ ముందరకు వచ్చిన. ఏదైతే ఒక దాదాపుగా నేను హైదరాబాద్ టు భద్రాచలం వరకు మ్యారథాన్ రన్నింగ్ అనుకుంటున్నానో, ఆ మ్యారథాన్ అసలు దేనికోసం చేస్తున్నానంటే కిల్ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల నమ్మి అమాయకమైన ఎంతోమంది యువత ఆగమైపోయి సూసైడ్లు చేసుకొని చచ్చిపోయి వాళ్ళ ఫ్యామిలీలో కడుపు కోత మిగిల్చారు. దాని మీదనే వాళ్ళందరి మీదనే నేను ఒక రన్నింగ్ చేస్తున్నా, ఒక్క మ్యారథాన్ చేస్తున్నా. ఆ మ్యారథాన్ చేస్తుంటే నేను ఒకవేళ ఆ మ్యారథాన్ చేస్తున్నాను అనుకో, ఆ రన్నింగ్ చేసింది అనుకో, నాకు ఎవరు స్పాన్సర్స్ రారు. ఎందుకో తెలుసా? అగెనిస్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్గా రన్నింగ్ చేస్తున్నా. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే నెగిటివ్గా చూపించి వాళ్ళని ఎవరైతే చేస్తున్నారో, సో వీళ్ళందరూ మీరు బెట్టింగ్ యాప్ సైడ్ వెళ్ళకండి అని వాళ్ళు ఎవరైతే మాటల ద్వారా ఎట్లయితే చెప్తున్నారో, నా పరుగుతోని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, మీ జీవితాన్ని మీరు ఆగం చేసుకోవద్దు అనే ఒక ఉద్దేశంతోనే నేను తీసుకున్నా. రీసెంట్గా కూడా మన హైదరాబాద్లో మీరు రీసెంట్గా కూడా చూసారు కదా, 80 లక్షల రూపాయలు అప్పులు అయిపోయి తన పిల్ల జల్లలు అందరిని వదిలేసి తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మీ అందరికి తెలుసు. అందుకోసమే ఆన్లైన్ బెట్టింగ్స్ ఎవ్వరు ఆడకూడదు. మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. నేను బెట్టింగ్ యాప్స్ మీద అగెనిస్ట్గా రన్నింగ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటర్నేషనల్ ఎంతోమంది బ్యాడ్ వాటర్ మీద రన్నింగ్ చేయడం ఇట్లా చేశారు కదా. బెట్టింగ్ యాప్స్ గురించి కేవలం 350 చిల్లర కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నా, అల్ట్రా మ్యారథాన్ చేస్తున్నా, కంటిన్యూగా చేసేస్తున్నా. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి, మీరు అందరు ముందరికి రావాలి. మీరే నా సబ్స్క్రైబర్సే నాకు ఒక కొండంత అండ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా మీరు నాకు సపోర్ట్ చేయాలి. స్పాన్సర్స్ కూడా మీరే. మీకు తలా తోచింది నాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నా 100%. ఎందుకు అంటే నాకు ఇప్పుడు స్పాన్సర్స్ ఎవరు రారు. ఈ రేస్ చేస్తున్నాగా నాకు ఎవ్వరు స్పాన్సర్స్ రారు, ఎందుకంటే సపోర్ట్ కూడా చేయరు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళందరి వరకు ఈ వీడియో పోవాలి, మీ అందరి వరకు పోతుంది అనుకుంటున్నా. నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది బెట్టింగ్ యాప్స్ గురించి అగెనిస్ట్గా చేస్తున్నారు. వాళ్ళకు నేను సపోర్టుగా, నేను బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్గా నేను ఈరోజు ప్రమోషన్ చేసే వాళ్ళ కోసమే ఇది అగెనిస్ట్గా ఈ రన్నింగ్ చేస్తున్నా. ఈ రన్నింగ్కి మీరు అందరు సపోర్ట్గా రావాలి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి కోసమే అగెనిస్ట్గా మీరు ఆ బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని చెప్పేసి నేను ఒక మ్యారథాన్ చేస్తున్నా. మీ అందరి కోసమే చేస్తున్నా. దానికి మీ సపోర్ట్ 100% ఉండాలి. నా రన్నింగ్తోని బలంగా అందరికీ నేను ఏందనేది చూపిస్తా. త్వరలో అది హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు రన్నింగ్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు రన్నింగ్ చేస్తున్నా. ఆ రన్నింగ్తో మీరు అర్థం చేసుకోవాలి, ఈ బెట్టింగ్ యాప్స్ని మీరు నమ్మకూడదు. కలర్ ట్రేడింగ్ అని చెప్పేసి పనికిమాలిన యాప్స్. ఎంతోమంది యువత ఆగమైపోయి పనికిమాలిన వాళ్ళందరూ దీనికి మళ్ళీ ప్రమోషన్స్. ఒక్క ప్రమోషన్కి 10,000, 20,000, 30,000 అమౌంట్ తీసుకొని అమాయకమైన జనాలు ఎంతోమంది చచ్చిపోతున్నారు. వాళ్ళకందరికీ అవగాహన కల్పించాలి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కిల్ బెట్టింగ్ యాప్స్ ఆపండ్రా నా కొడకల్లారా. బెట్టింగ్ యాప్లను ఆపండి అసలు. ఎందుకంటే ఎంతోమంది అమాయకమైన నిరుద్యోగులు దీంట్లో చచ్చిపోయేటోళ్ళు. అందుకోసమే ఈ రన్నింగ్ అనేది దానికోసమే స్టార్ట్ చేస్తున్నా. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడో వాని సొంత తమ్ముడు కానీ వాని అన్న కానీ చచ్చిపోతే వాడికి ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్లో డబ్బులు రాదని మనకి తెలుసు. వాళ్ళు ఎట్లా చేస్తారు, వీనికే 10,000, 20,000 ఇస్తే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తారు. సో గాయ్స్, నేను చెప్తున్నా కదా, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు నేను అగెనిస్ట్గా రన్ చేస్తున్నా కదా, నాకు స్పాన్సర్స్ ఎవ్వరు ఇయ్యరు, ఇది గ్యారంటీ. ఆ స్పాన్సర్స్ మీరే అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు సపోర్టు ఉండాలి.
నేను డీటెయిల్స్ మొత్తం పెడతా, త్వరలో మొత్తం మీ ముందరికి తీసుకొని వస్తా. మీ అందరి సపోర్ట్ మా మీద ఉండాలి ఖచ్చితంగా. మనందరి కోసం మనోళ్ళను కాపాడుకోనికి, అవగాహన కల్పించడానికే కిల్ బెట్టింగ్ యాప్స్ రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. కిల్ బెట్టింగ్ యాప్స్ రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. 10 మందికి కాదు 100 మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియోని 100 మందికి షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఆగమవుతారు అనేది మీకు కూడా తెలవాలి. నిన్న కాక మొన్న మన హైదరాబాద్లో ఒక పర్సను 80 లక్షల రూపాయలు అప్పులు చేసిండు. ఇల్లు నమ్ముకుంటే కూడా 80 లక్షల అప్పులు తీరక మనస్తాపానికి గురైపోయి చచ్చిపోయిన క్యాండిడేట్. వాళ్ళ పిల్లలు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు చూసుకుంటారు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. మనకు ఉండాలి తెలివి, బెట్టింగ్ యాప్స్ ఆడకూడదని. కిల్ బెట్టింగ్ యాప్స్ ఆపండ్రా నాకు కొడకల్లారా, చెప్తున్నా కదా. ఈ వీడియో ఎక్కడి వరకు కావాలన్నా అక్కడి వరకు కావాలి. ఎవరినో పనికి మాలిన కొడుకులను సపోర్ట్ కాదు చేసేది, మీకు సహాయపడే విధంగా. ఉత్తగానే పైసలు వస్తాయి బెట్టింగ్ యాప్లో అనుకుంటే ఏవి రావు. ఉత్తగా వస్తాయి అనుకుంటే బెట్టింగ్ యాప్ వాడికి ఏం లాభం వస్తుంది? మీరే ఆలోచన చేయండి. సో గాయస్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్స్ ఆడేటోళ్ళు ఉంటే ఇప్పటికే బంద్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ ఆడేటోళ్ళు మాత్రం ఇప్పటికే బంద్ చేసుకోండి. బంద్ చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. ఏదే కానీ కష్టపడి సంపాదించడానికి నేర్చుకోండి. ఏదో పనికి మాలిన ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడి బెట్టింగ్ యాప్స్ ఆడి ఆగం అయిపోకండి. ఆ పనికి మాలిన యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తుందో వాళ్ళంతా చెత్త వేదవాళ్ళు ఇంకెవరు లేరు. మీ అందరినీ చంపుకొని మీ అందరు రూపాయి కాజేస్తూ లక్షలు సంపాదించుకొని ఈరోజు కార్లు బంగ్లాలు కట్టుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ తెలుసు కదా, డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ చాలా సీరియస్గా తీసుకుంది వాళ్ళ మీద. ఖచ్చితంగా ప్రతి ఒక్కడి మీద అనుభవిస్తాడు. ఖచ్చితంగా పాపం చేసినోడు ఎప్పటికీ ముందరికి రాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలి, ప్రతి ఒక్క పర్సన్కి షేర్ చేయాలి. చెప్తున్నా కదా, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి ఖచ్చితంగా. కిల్ బెట్టింగ్ యాప్స్.